నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం అయితే మనం రెయిన్బో ఆర్ట్స్ సెకండ్ ఎపిసోడ్ షూట్ చేయడానికి వచ్చేసాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్, చాలా యూనిక్ మోడల్ గణేషులు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క విగ్రహం డీటెయిల్స్గా చెప్పుకుంటూ పోతా. చూడొచ్చు ఫ్రెండ్స్, మన వజ్రగణపయ్య కృష్ణుని మోడల్ స్వరూపం. మీరు చూడొచ్చు, పాము 5 పడగల పాము మీద తాండవం ఆడతారు. కింద చూసినట్టే మన నంది ఫేస్ ఉంది. నంది ఫేస్ తర్వాత మన లింగం చాలా యూనిక్ కాన్సెప్ట్ తోని ఒక దగ్గర 10 ఫీట్స్ మన మహాగణపతి ఒక 10 ఫీట్స్ వరకు ఉంటాడు. అదేవిధంగా ఇంకో ఫ్రెండ్స్ యూనిక్ మోడల్ మన చిట్టెలుగా చూసాం కదా. చిట్టెలుగా మీద లడ్డు మీద మన స్టాండింగ్ పొజిషన్లో మన బొజ్జగణపయ్య నాట్యం ఆడుతున్నట్లు చాలా యూనిక్. అండ్ పంచ చూడండి, చాలా యూనిక్ అనిపిస్తుంది. మన ఐస్ వర్క్, పెయింట్ వర్క్ చాలా అందంగా అయింది. అదే ఫ్రెండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మన తామరపున్న కలశం మీద స్టాండింగ్ పొజిషన్లో మన బొజ్జగణపయ్య 6 భుజాలతోని మనకు దర్శనం ఇస్తుండు. అండ్ అదేవిధంగా మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్క చేయి మీద ఒక కలశం ఉంది. 1 2 3 4 చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా అందంగా. అదేవిధంగా మన తొండం చూసుకుంటే చాలా మన స్టాండింగ్ పొజిషన్లో మనకు గోల్డ్ వర్క్ అయినాక అవుట్పుట్ చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకు ఇది ఒక యూనిక్ మోడల్. ఇంకా కలర్ కొంచెం పెండింగ్ ఉంది. మన డమరు, నేను అనుకున్న డమరు ఇది డోల్ మీద స్టాండింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య ఫినిషింగ్ వర్క్ మొత్తం అయింది. కలర్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. ఇది ఒక 2 డేస్లో మనం ఇది కలర్ యూనిక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడికి ఒక చూడవచ్చు యూనిక్ మోడల్. మన కింద చూసిన విఠల భగవాన్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చాప. అదేవిధంగా చూడవచ్చు ఫ్రెండ్స్, మన ఇది డోల్ అనుకుంటున్నా. అండ్ సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన కాన్సెప్ట్ ఏంది, కాలంలో మన బొజ్జగణపయ్య ప్రస్తుతం అయితే మన ఈ దేవత పేరు తెలియదు, కామెంట్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసిన మన బాలాజీ వెంకటేశ్వర స్వామి టైంలో మన బొజ్జగణపయ్య మన దర్శనం ఇస్తుంది. చాలా యూనిక్. పంచ కలర్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా అందంగా కనిపిస్తుంది. టోటల్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ వరకు ఉంటుంది. బొట్టు అండ్ ఐస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అదే ఫ్రెండ్స్, ఇంకోటి నెక్స్ట్ యూనిక్ మోడల్ ఏంటంటే మన ఒక పెద్ద నాగుపాం మీద పడగ మీద మన శంకరుని మోడల్లో మన బొజ్జగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇది పెండింగ్ ఉంది, మన చిట్టెల్కా. ఫస్ట్ మోడల్ చూసాం కదా, సేమ్ చిట్టెల్కా మీద మన బొజ్జగణపయ్య స్టాండింగ్ పొజిషన్లో 10 ఫీట్స్ వరకు మన బొజ్జగణపయ్య మన దర్శనం ఇస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మన మహారాజా ఛత్రపతి శివరాజు మహారాజ్ మోడల్. కింద చూసింటే మన పులి మీద మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది ఒక వాళ్ళ ఆయుధం స్టాండింగ్ పొజిషన్లో చాలా యూనిక్గా కనిపిస్తుంది. అదేవిధంగా మన ఇంకో యూనిక్ ఫ్రెండ్స్, ఒక న్యూ కాన్సెప్ట్తో మన చందమామ మీద ఈ దేవత పేరు కొంచెం తెలియదు, కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చందమామ మీద సిట్టింగ్ పొజిషన్లో మన బొజ్జగణపయ్య 10 ఫీట్స్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకో నెక్స్ట్ మోడల్ ఇంకోటి చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రెండ్స్ చాలా యూనిక్ మోడల్. కింద చూస్తుంటే మనం ఇది ఏంటంటే మీకు మొగులు అంటారు, బాధాలు ఏమనుకోవచ్చు. దాని మీద చందమామ మీద నాగుపాం మీద స్టాండింగ్ పొజిషన్లో మన బొజ్జగణపయ్య ఇక్కడ చూసినట్టు ఫ్రెండ్స్ చాలా అందంగా త్రిశూలం అండ్ డమరూకంతో చాలా యూనిక్ మోడల్ కనిపిస్తుంది. ఇది ఒక 10 ఫీట్స్, నేను అనుకున్న ఒక 10 ఫీట్స్ వరకు మొత్తం యూనిక్ అదే గణేష్. అండ్ అదేవిధంగా చూడవచ్చు ఫ్రెండ్స్, చిన్న యూనిక్ మోడల్ మన చెయ్యి మీద మన నాగుపాం మీద మన బొజ్జగణపయ్య స్టాండింగ్ పొజిషన్లో. ఇంకోటి చూసారు కదా ఫ్రెండ్స్, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో పంచ అంటే చాలా అందంగా కనిపిస్తుందో. నెక్స్ట్ ఫ్రెండ్ ఇంకో మోడల్ చూద్దాం. ఇది యూనిక్ మోడల్. ఎలా అంటే మన లింగంలో మన శంకరుని అవతారం. అండ్ అదేవిధంగా మనం చూస్తుంటే నాగుపాం మీద తాండవం ఆడుతూ మన శంకరుని రూపంలో స్టాండింగ్ పొజిషన్లో మన బొజ్జగణపయ్య. ఇది ఒక నేల 10 ఫీట్ వరకు ఉంటుంది. అదేవిధంగా యూనిక్ కాన్సెప్ట్తో మన చెయ్యిల గద మీద మన బొజ్జగణపయ్య స్టాండింగ్ పొజిషన్లో చాలా యూనిక్ మోడల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మోర్ అప్డేట్స్ కోసం